నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఏఆర్ ఖాన్. ఈరోజు మన కమ్యూనిటీలో చాలామందికి ఉన్న ఒక పెద్ద కన్ఫ్యూజన్ గురించి క్లియర్గా మాట్లాడతాను. మెటా వేల్ బూస్ట్ ప్రాజెక్ట్ వస్తోంది. సిఈఎస్ టోకెన్ బై చేయాలా? ఇంకా ఫోర్టాన్ ట్రినిటీ మ్యాట్రిక్స్ కూడా వస్తోంది. ఎఫ్ఆర్టీ టోకెన్ బై చేయాలా? మన కమ్యూనిటీలోనే చాలామంది రెండు వైపులా ఉన్నారు. అందుకే ప్రశ్న, ఏది కరెక్ట్, ఏది బెటర్? నా డిసిజన్ ఏమిటి? ఇప్పుడు లాజిక్తో మాట్లాడుకుందాం. సింపుల్ ప్రశ్న, గోల్డ్ అందుబాటులో ఉన్నప్పుడు సిల్వర్ లేదా బ్రాంజ్ ఎందుకు ఎంచుకోవాలి? ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ లైవ్ అవుతున్నప్పుడు కేవలం ఒక దేశం లేదా కొన్ని స్టేట్స్లో మాత్రమే నడిచే ప్రాజెక్ట్లో ఎందుకు వెళ్ళాలి? నేను ఇక్కడ మెటా వేల్ గురించి మాట్లాడుతున్నాను. బూస్ట్ ప్రాజెక్ట్ జస్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ పీడీఎఫ్ రాకముందే 10కి పైగా దేశాల లీడర్లు మీటింగ్ స్టార్ట్ చేశారు. ఇండియాలోనే చాలా లీడర్లు యాక్టివ్ అయ్యారు. గ్లోబల్ ప్రాజెక్ట్స్కి ఒక ప్రత్యేక వైబ్రేషన్ ఉంటుంది. కొన్ని రోజుల్లో లక్షల మంది ఐడీలు యాక్టివేట్ అవుతాయి. అందుకే నా ఫస్ట్ పాయింట్, పెద్ద గ్లోబల్ కమ్యూనిటీ ఉన్న ప్రాజెక్ట్లోనే లాంగ్ టర్మ్ పవర్ ఉంటుంది. ఇప్పుడు ప్రైజ్ లాజిక్ చూసేద్దాం. ఎఫ్ఆర్టీ టోకెన్ సుమారు $2 దగ్గర స్టార్ట్ అయింది. హైయెస్ట్ కూడా సుమారు $2 టచ్ చేసింది. ఇప్పుడు ప్రైజ్ చాలా లో లెవెల్లో ఉంది. మళ్లీ ఆల్ టైమ్ హైకి వెళితే 4x లేదా అంతకు పైగా గెయిన్ రావచ్చు. కానీ క్రిప్టోలో డౌన్ కూడా భారీగా ఉండే అవకాశముంది. ఇప్పుడు సిఈఎస్ టోకెన్ $0.25 దగ్గర స్టార్ట్ అయ్యింది. హైయెస్ట్ $22 వరకు వెళ్ళింది. ఇప్పుడు $1 కంటే తక్కువలో ఉంది. మళ్లీ ఆల్ టైమ్ హైకి వెళితే 20x లేదా 25x లేదా అంతకంటే ఎక్కువ రిటర్న్ అవకాశముంది. ముఖ్యమైన విషయం, గత సంవత్సరం సిస్టమ్ నెగటివ్ సిచ్యువేషన్లో ఉండి కొన్ని టైమ్స్ బై సెల్ కూడా స్టాప్ అయ్యింది. అయినా కూడా లోయెస్ట్ ప్రైస్ బ్రేక్ కాలేదు. ఇప్పుడైతే పాజిటివ్ న్యూస్, గ్లోబల్ యాక్టివిటీ, అప్డేట్స్, లీడర్ మీటింగ్స్, మొత్తం కమ్యూనిటీ యాక్టివ్. ఇప్పుడు నిర్ణయం మీది. నేను ఏ సిస్టమ్కి వ్యతిరేకం కాదు, కానీ ఎక్కడ బెటర్ అవకాశముందో అక్కడే ఉండాలి. నా స్టాండ్ క్లియర్. ఫోర్టాన్ ట్రినిటీ మ్యాట్రిక్స్లో నా ఐడి యాక్టివేట్ చేయను. ఎఫ్ఆర్టీలో నేను ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్ చేస్తూనే ఉంటాను. నేను పూర్తిగా బూస్ట్ మీద ఫోకస్ చేస్తున్నాను. నా అన్ని లీడర్స్తో మీటింగ్స్ అయ్యాయి. క్రాస్ చైన్ లీడర్స్తో కూడా చర్చలు జరుగుతున్నాయి. గ్లోబల్ లెవెల్ ప్రిపరేషన్ జరుగుతోంది. ఈసారి బూస్ట్ లాంచ్ మెటావేల్ లాంచ్ కంటే కూడా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుందని నాకనిపిస్తోంది. అందుకే ఓవర్ థింక్ చెయ్యొద్దు. ఆపర్చునిటీ పెద్దది. నాతో కనెక్ట్గా ఉండండి. ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో మరియు నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.